ఎవరిది పైశాచికత్వం? ఎవరిది పైశాచికత్వం? ఎవరిది? ఇవాళ ఎందుకు ఈ కంగారు మీకు? ముందు అంటే వాలంటీర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకముందు ఏ రోజన్నా మీరు ఇంటికి ప్రభుత్వ పథకాలను ఇంటికి పంపించేటువంటి వ్యవస్థ ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు మాత్రం కంగారు వాలంటీర్లను తీస్తే ఏం చేయాలి? వాలంటీర్లని ఈ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలోంచి 2 మాసాలు తొలగిస్తే మరి 2 మాసాలు ఏం చేయాలి? అంత వ్యవస్థ ఉందా మన దగ్గర? ఇప్పుడు చెప్తున్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మిగతా ఉద్యోగాలు మానేసేసి పెన్షన్లు ఇంటికి పంపండి. కంగారు. 60 లక్షల మంది వీళ్ళని కైమా కొట్టేస్తారని చెప్పని కంగారు. ఇప్పుడు యమబాదులు బాతారనేది భయం. ఇప్పుడు అధికారం కోసం ఎంత తప్పుడు మాటలైనా మాట్లాడతారు, ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు. ఎటు కావాలంటే అటు తిరగేసినంత సులువుగా ఇటు మీరెన్ని పిల్లి మొగ్గలేసినా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏ ప్రజలైనా, వాలంటీర్లే కాదు ఆఖరికి ప్రజలైనా అసలు నమ్ముతారా? జనానికి తెలీదా? చంద్రబాబు నాయుడు ఒక వేటగాడి మనస్తత్వం. ఎరేసి వేటాడతాడు. మాటల ఎరేసి వేటాడతాడు. అవసరం తీరిన తర్వాత ఎంత టోన్నైనా బొంద పెడతాడు, పాత్ర వేస్తాడు, గొయ్యి తీసి గోతులో కప్పెడతాడు అనేది ఎవరికి తెలీదు? ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఓటేయించుకున్నటువంటి ప్రతిసారి కాపుల్ని బీసీ చేస్తా అన్నావు, ఓటేయండి అన్నావు. ఏం చేసావు? ఆ హామీని పాత్ర వేసావు. మత్స్యకారులను ఎస్సీ చేస్తా అన్నావు, బోయల్ని ఎస్టీ చేస్తా అన్నావు. అధికారం రాగానే నాయి బ్రాహ్మణులు తోక్కత్తిరిస్తావు. గుడి మెట్లు కూడా ఎక్కనేవు. ఆయన మాట్లాడిన స్టేట్మెంట్లు ఎక్కువ తమాషాలు చేస్తే గుడిలో కూడా కాలు పెట్టనివ్వను అంటే నాయ బ్రాహ్మణులు వచ్చి అడుగుతున్నారు. ఏమని? మాకు క్షురకర్మల కేసు ఖండంలో మాకు డబ్బులు ఇప్పించండి, లేదా మాకు గుడి కమిటీల్లో మాకేమైనా కల్పించండి, హోదా కల్పించండి. ఇట్లాంటివి అన్ని అడుగుతుంటే తోక కత్తిరిస్తా జాగ్రత్త. నేను తలుచుకుంటే తమాషాలు చేస్తే నాయ బ్రాహ్మలు గుళ్ళో కూడా అడుగు పెట్టినామని జాగ్రత్త. ఓట్లు వేయించుకునే ముందు వేరు, ఓట్లు అయ్యాక ఇది తెలీదా ప్రజలకి? ఎన్టీ రామారావు గారిని, నారా రామ్మూర్తి నాయుడిని, నందమూరి హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఏం చేశావో, వాడుకుని ఏం చేసావో తెలీదా? అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది, కంగారు ఏం లేదు. పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. ఎన్టీ రామారావుకి ఏం గతి పట్టిందో చంద్రబాబు చేతిలో, హరికృష్ణ గారికి ఏం జరిగిందో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఏం జరిగిందో, ఇవన్నీ ఖచ్చితంగా ఆయనకి జరుగుతుంది. స్టాండ్ అంటే జగన్ లాగా ఉండాలి. దమ్ముగా సావో రేవో ఒక మాట చెప్తే ఆ మాట. జన్మభూమి కమిటీలు వద్దు, తీసేస్తాం. మేము జన్మభూమి కమిటీలను బంగాళాఖాతం ఖాతాలను కలిపేసాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రోజు మేము ఎన్నికల దగ్గరికి వచ్చాక అబ్బాయి జన్మభూమి కమిటీలు చాలా మంచి అండి వాళ్ళు ఉంచుదామని చెప్పామా? ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లి మొగ్గలేస్తున్నాడు వాలంటీర్ల గురించి. ఆయన మంచివాళ్ళు, వాలంటీర్లు ఉంచేద్దాం, మేము కూడా కొనసాగిస్తారు వాలంటీర్ వ్యవస్థని. అమాయకులు మీరేం చేస్తారో తెలియదు, ఎవరికి తెలీదా మీరేం చేస్తారో? పాపం ఆయన కొత్తగా భీమవరం నుంచి ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు.
పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో ఆయన చెప్తున్నారు, సార్ మాట ముందు ఒకసారి మాట వెనకొకసారి శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఏనాడన్నా, ఇప్పుడు కాదు 2019 ఎలక్షన్లో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళారా మీరు? పిఠాపురం వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చారా? పిఠాపురంలో ఓట్లు గురించుంటే మాత్రం శ్రీపాద వల్లభుడు శ్రీపాద వల్లభుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. కొత్తగా ఇవాళ ఆవిడెవరో అమ్మవారి పేరు చెప్పాడు, ఏదో ఏంటండి ఆ పేరు వెళ్ళేది, అమ్మవారి పేరు ఒకటి చెప్పాడు గమ్మత్తుగా, అమ్మవారి సాక్షిగా ఇప్పుడే వచ్చినాయి ఇవన్నీ కొత్తగా. మరి భీమవరం మావుళ్ళమ్మ గారు ఏమైపోయింది? మరి మావుళ్ళమ్మ సాక్షిగా డంపింగ్ యార్డు నేను ఏర్పాటు చేస్తాను భీమవరం అని చెప్పి, అది పెద్ద ఎన్నికల హామీ కదా. మావుళ్ళమ్మ గారిని ఏం చేశారు? ఇప్పుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి కాటా సరి చేస్తున్నాడు చూడండి. హిందువులు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. మరి పెద్ద మసీద్ పిఠాపురంలో పెద్ద మసీద్ చిన్న మసీద్ ఉన్నాయిగా, అవి గుర్తు రాలేదా? ముస్లిమ్స్ అక్కర్లేదా ఓట్లు? ఓన్లీ క్రిస్టియన్లు హిందువులేనా? శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి శ్రీపాద వల్లభుడు. పెద్ద మసీద్ చిన్న మసీద్ కూడా ఉందిగా పిఠాపురంలో. ఏదో మసీద్ పేరు చెప్పు పోని, పెద్ద మసీదో చిన్న మసీద్ ఏదో పేరు. రంజాన్ మాసం కదా ఇది. ఇట్లా ఆయన